డెవలప్మెంట్ కోసానికి కూడా పరిస్థితి తీసుకుని వచ్చింది. రూరల్గా వేరే వేరే డెవలప్మెంట్ తీసుకున్నాం. ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే ఇంకొక పారి అబ్కి పార్ 400 పార్లా మేము కూడా భాగస్వామి కావాలి. మేము భాగస్వామి కావాలంటే ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్నోళ్ళు పూలు గుర్తు ఓటు వేయాలి, అందరు కూడా ఓటు ఎందుకు చెప్పాలి, అప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇదంతా కావాలంటే ఇంకొక పరి ప్రతి ఒక్కరు ఊరు పోయి పేరు పోయి ప్రతి ఇంటికి పోయి పూలు గుర్తు ఓటు అని చెప్పాలి. గత 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు కూడా వేరే వేరే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎన్నో పని చేసుకున్నారు. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీ కానీ ఓబీసీ కానీ బిలో పావర్టీ కానీ మహిళలు కానీ అందరికీ వేరే వేరే పని చేసి ఒక సపోర్ట్ ఇచ్చే పని చేసిండ్రు. ఎక్కడైతే మహిళలు మంచిగా ఉంటారో అప్పుడే దేశం మంచిగా ఉంటుందని కోరుకుంటూ వాళ్ళందరూ మహిళల కోసం ఎంతో పని చేసిండ్రు. బేటీ బచావ్ బేటీ పడావ్ కానీ లేకుంటే ఉజ్వల గ్యాస్ యోజన కానీ 33% రిజర్వేషన్స్ కానీ ఇటువంటి వేరే వేరే ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకొని మహిళల కోసం పనిచేసే ప్రయత్నం చేసింది. ఇంకా రాబో రోజుల్లో ఇటువంటి మంచి మేనిఫెస్టో తీసుకొని వచ్చిండు. రాబో రోజుల్లో మన భారతదేశంలో 3 కోట్ల అక్కలకు లక్షపతి ప్రోగ్రాం కూడా తీసుకొని వచ్చిండు. అంటే ఇంతవరకు 1 లక్ష వరకు లొక్కపతి చేసేసి ఇంకా 2 లక్షల మందికి లొక్క చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియా, ఇటువంటి విజన్ ఉన్న పొలిటీషియన్ అంటే మన నరేంద్ర మోదీ గారు. మొన్ననే అల్లదులు వచ్చినప్పుడు వేరే వేరే విషయాలు కూడా చెప్పిండు. ఓబీసీ విషయం కానీ లేకుంటే మాదిగా అంటే దళిత వర్గీకరణ కానీ లేకుంటే సేవాలాల్ జయంతి కానీ బంజారా సమాజ్ ఇష్యూస్ కానీ ఇటువంటి అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడిండు. ఇవి అన్నీ కావాలంటే ఇంకొకసారి బీజేపీ గవర్నమెంట్ రావాలి. వచ్చేది అయితే శాశ్వతం ఉంది. రావు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే ఉంది. తప్పకుండా బీజేపీ గవర్నమెంట్లో మేము కూడా ఉంటే ఇవి అన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు పని చేసిన తర్వాత కూడా ఇంకా ఎన్నో పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. అంత స్పెషల్లీ అంటే ఇక్కడ నుంచి చేస్తా అని చెప్పినా చేస్తా 5 నెలలు మాత్రమే అయిపోయింది. ఆ 5 నెలలు కూడా రాకపోవడానికి కారణం చెప్పినాం. కాబట్టి బీబీ పాటిల్ అన్నకి ఖచ్చితంగా మీరు ఓటేయాలన్నా ఓటేస్తే మన ఇంటి పెద్ద కొడుకు ఆయన అవుతాడు, చిన్న కొడుకు నేనైతా. ఖచ్చితంగా ఆయనతో పని మనం తీసుకోవచ్చు. అంత మంచోడన్నా. ఇంటికి పోతే అన్నం పెట్టి నేనన్నా ఛాయ్ పోస్తుండొచ్చు కానీ ఆయన అన్నం పెట్టి పనిచేసే మనిషి. ఇది నిజం. నేను బట్టి అంటే రమణారెడ్డి ఏది అట్టిగా మాట్లాడు, నిజాన్ని మాట్లాడతాడు కాబట్టి చెప్తున్నాం. ఇది చెప్పడానికి నేను కుల సంఘ పెద్దల్ని రమ్మని చెప్పినామన్నా. ఇంకా వేరే విషయం లేదు. దయచేసి ఆలోచించండి. చేతులెత్తి మొక్కి మరీ ప్రార్థిస్తున్నా. నరేంద్ర మోడీ గారి ముఖం చూడండి. బీబీ పాటిల్ గారిని గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకు ఆయనైతాడు, చిన్న కొడుకు నేనైతా. ఖచ్చితంగా ఇద్దరం కలిసి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. నాకు కూడా పెద్దన్న తిరిగి ఉంటాడు, తోడు ఉంటాడు. నేను ఒంటరి కాదు, నాకు కూడా ఒక మనిషి ఉన్నాడనే ధైర్యం వస్తుంది. కాబట్టి ఇక్కడున్న నాయకులందరూ ప్రభుత్వం మాది, మేమేదో చేస్తామని అనుకున్నారు. కానీ మొన్న ఎన్ఆర్ఎస్ రోడ్లు వేసారు, ఉష్కేసి రోడ్లు వేయాలన్నా డస్ట్ పౌడర్ కలిపి రోడ్లు వేస్తే విజిలెన్స్ కు ఎంక్వైరీ కడితే వచ్చారు. మొన్న ఎంక్వైరీ చేసిపోయారు. కొడుకుల బిల్లులన్నీ కట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పినాను, ఎవరన్నా చేస్తుంది, ఎవరు చేసుకున్నా తప్పులేదు. కానీ ప్రజలకు నాణ్యతమైన పని ఇవ్వాలా అని చెప్తే ఇసుక కలపకుండా వారు స్టోన్ డస్ట్ పౌడర్ కలిపి రోడ్లు వేసి విజిలెన్స్ ఎంక్వైరీ ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ మీద పెడితే 3 రోజుల కింద వచ్చారు. 10 పేపర్లో కూడా వచ్చింది. మొత్తం చెకింగ్ చేసిపోయారు. మొత్తం పూర్తి కలిపిందే ఉన్నది. ఇది లీడర్ల లక్షణం. అలా లీడర్ అంటే ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చేటోడు కావాలా, ప్రజల నుంచి తీసుకొని జేబులు నింపేటోడు కాదు. అన్న నేను రూపాయి తినాలని మాట ఇచ్చిన అన్న కూడా తినే వ్యక్తి కాదు. నరేంద్ర మోడీ గారు అట్లాంటి వ్యక్తి కాదు. అన్న తను ఉంటే నాకు అండగా ఉంటది, మీకు కూడా అండగా ఉంటది. తనను గెలిపియాలా, కామారెడ్డి అగ్రస్థానంలో ఉండాలా, కామారెడ్డిలో 1,00,000 చిలుకు ఓట్లు రావాలనేది నా కోరిక. దయచేసి అప్పుడు నా కొరకు అడగలేదు కానీ నేను ఇప్పుడు అడుగుతున్నానా, దయచేసి దండం పెట్టి మరీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితులలో బీబీ పాటిల్ గారికి కామారెడ్డిలో 1,00,000 ఓట్లు దాటాలా. 1,00,000 మీద ఎన్ని వచ్చినా సరే కానీ 1,00,000 ఓట్లు అయితే దాటించే బాధ్యత మా కుల సంఘ పెద్దలు, మా అన్నలది అందరిది కూడా బాధ్యత అని నేను ఒకసారి చెప్తున్నా. 5 సంవత్సరాలు మేమిద్దరం నీకు ఇంటికాడ పనుల తిరిగి ఉంటామని చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారు దేశానికి చౌకీదారు నన్ను ఎట్లన్నారో ఆయన జైరాబాద్ కు, నేను కామారెడ్డికి చౌకీదారుగానే ఉంటాం తప్ప మేము మిమ్మల్ని బెదిరించి బతకాలనే ఆలోచనలు ఉండాలని కాదు. మీ సమస్య నా సమస్య, మీరు ఏ సమస్య ఉన్నా మీ ఇంటికి వచ్చే చేస్తా. నేను ఇది నిజమని చెప్తున్నా. దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమిద్దరము
100% మీ ఆశీర్వాదంతోనే గెలిస్తే అన్న గెలుస్తాడు, గెలిపిస్తారన్న నమ్మకం ఉంది. ఇద్దరు నోడగొట్టిన మీరే ఈడున్న ఒక ఇద్దరు చిన్నోళ్ళ నోడగొట్టలేరు అనేది నాకు కూడా తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమ్మని గెలిపియాలని చెప్తున్నా. ఖచ్చితంగా గెలవాలన్నా మీ ఆశీస్సులు ఉంటే కాందంటే ఏం లేదు. మీరు పెట్టిన భిక్షతోనే నా జీవితం.